హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాని క్రియేషన్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీకు మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మీకు మిషన్ ఉన్నట్టయితే మిషన్తో స్టిచ్ చేసుకోవచ్చు అండి, లేకపోతే చేతి సూదితో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. దీన్ని నేను కాటన్ క్లాత్ తీసుకున్నానండి. ఇది సింగిల్ లేయర్ తీసుకున్నాను. నేను బ్లౌజ్ కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ తీసుకున్నానండి, కాటన్ క్లాత్. దీని పొడుగు వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అలాగే వెడల్పు వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. సరే కదా, వెడల్పు 8 ఇంచెస్ తీసుకుంటున్నానండి. సేమ్ ఇలాగే పైన కూడా 8 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసేద్దామండి. ఎక్కడైతే మనం 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నామో దాన్ని స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను. మనకి ఈ పీస్ మాస్క్ చేసుకోవడానికి సరిపోతుందండి. ఇక్కడ మిడిల్లో ఫోల్డ్ చేస్తున్నాను, చూసారా? అంటే ఫిల్స్ కింద పెడుతున్నాను అనమాట, దగ్గరగా వస్తుంది మాస్క్ లాగా. ఇలా పెట్టుకుని మనం స్టిచ్ మాస్క్కి సైడ్లో ఎలాస్టిక్ పెట్టుకోవాలండి. నేను ఇక్కడ మీకు చూపించేది అయితే థ్రెడ్ చూపిస్తున్నాను. సేమ్ ఇలాంటిదే మనకి బయట దొరుకుతుంది ఎలాస్టిక్, అది యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రబ్బర్లతో చేశానండి. నా దగ్గర రబ్బర్లు ఉంటే దాంతో చేశాను. ఇది ఆల్రెడీ ఫస్ట్ చేసిన మాస్క్. ఇప్పుడు మీకు చూపించడానికి ఆల్రెడీ నేను ఎలాస్టిక్ అనేది తీసుకున్నాను. కాకపోతే మరీ ఇంత సన్నమైంది లేదండి, కొంచెం వెడల్పుతోనే ఉంది, అది తీసుకున్నాను. చూసారు కదా, నేను తీసుకున్న ఎలాస్టిక్ అయితే ఇది కూడా బాగానే ఉంటుందండి. సో ఇప్పుడు నేను దీంతో ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ సైడ్స్ కుట్టు వేసేసుకోవాలండి. చూసారు కదా, నేను సైడ్స్ లోపలికి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసేస్తున్నాను. ఒక సైడ్ ఇలా స్టిచ్ చేసాం కదా, సేమ్ ఇంకొక సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఈ కరోనా వైరస్ గురించి భయపడడం మానేసి మన జాగ్రత్తలో మనం ఉండాలండి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా తినే ముందు హ్యాండ్ వాష్ చేయడం వాళ్ళకి నేర్పించాలండి. సో దానివల్ల మనకి వైరస్లు అనేవి దగ్గర రాకుండా ఉంటాయి. 2 సైడ్స్ స్టిచ్ వేసేసిన తర్వాత మిడిల్లో నేను ఇలా ఫిల్స్ పెడుతున్నాను. మీకు ఆల్రెడీ కింద చూపించాను కదండి. సేమ్ ఒక 3 పిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అలా వేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ దాని ఆపోజిట్లో కూడా అలానే చేసుకోవాలండి. మీరు ఇదే విధంగా హ్యాండ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు మిషన్ మీద చూపిస్తున్నాను కదండి, చేతితో కూడా మనం ఇలాగే స్టిచ్ చేసేసుకోవచ్చు సూది దారం తీసుకుని. సో ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు ఎలాస్టిక్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, చూడండి. ఒక 3 ఇంచెస్ వెడల్పుతో తీసుకున్నానండి ఎలాస్టిక్ అన్నది. ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను కదండి, ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నప్పుడే మనం ఇక్కడ తీసుకునే ఎలాస్టిక్ అనేది ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. నేను డబుల్ ఫోల్డింగ్లో 3 ఇంచెస్ తీసుకున్నాను, అంటే 6 ఇంచెస్ తీసుకున్నాను అనమాట టోటల్ మొత్తం. సో ఇలా నేను 2 పీసెస్ తీసుకున్నానండి. 2 పీసెస్ తీసుకుని ఇక్కడ ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాను సైడ్. అంటే మనం బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి ఎంత కావాలో చూసుకుని అంత తీసుకుంటున్నానండి. నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించేది పెద్దవాళ్ళ సైజ్ అండి, పెద్దవాళ్ళకి సరిపోతుంది. చిన్నవాళ్ళకి కావాలంటే కనుక కొంచెం తగ్గించుకోండి, సరిపోతుంది. ఎలాస్టిక్ అనేది కొంచెం తగ్గించి పెట్టుకుంటే సరిపోతుంది. 2 సైడ్స్ కూడా నేను ఎలాస్టిక్ అనేది పెట్టుకుని స్టిచ్ చేసేసుకున్నానండి. ఈ ఎలాస్టిక్ పెట్టినప్పుడు ఫస్ట్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుని దానిపైన ఎలాస్టిక్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మాస్క్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా మీరు ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. దీన్ని రీయూజ్ కూడా చేసుకోవచ్చండి. వాష్ చేసుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అది మాస్క్లు అవి వేసుకుని బయటకు వెళ్ళండి. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఏదైనా తినేటప్పుడు అది హ్యాండ్స్ అవి వాష్ చేసుకుంటూ ఉండండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.